బ్యాక్ టు న్యూస్. సినిమా సీన్ల పేరుతో వివాదాలు పెంచుకునేంత మూర్ఖులెవరూ లేరన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వంగవీటి మూవీపై రంగా కుటుంబ సభ్యులతో చర్చించిన ఆయన తనకు నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారన్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశాడు. ఓ ఫిల్మ్ మేకర్ గా తనకు స్వేచ్ఛ ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. వర్మతో చర్చలు సానుకూలంగా జరగలేదని చెప్పిన రంగా కుటుంబం తాము చేయాల్సింది చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో విల్లా మేరీ కాలేజ్ 25వ వార్షికోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ది గ్రేట్ దాండియా ఫెస్టివల్ అదరగొట్టింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన విద్యార్థినులు నృత్యాలతో హోరెత్తించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన పంచతీర్థం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. ఇవాళ మధ్యాహ్నం అమ్మవారి జన్మస్థలం పద్మ సరోవరంలో జరిగే ఈ వేడుకకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, తీర్థ ప్రసాదాలతో పాటు పట్టు వస్త్రాలను తీసుకొస్తారు. పంచతీర్థం కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. 2,000 మంది పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భద్రత పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో హ్యాపీ సండే అంటూ యూత్ సందడి చేశారు. ప్రతి నెల మొదటి ఆదివారం నగరంలో నిర్వహించే హ్యాపీ సండే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నగరవాసులు, ముఖ్యంగా యువత రోడ్డుపైకొచ్చి సందడి చేశారు. ఆటపాటలతో ఆకట్టుకున్నారు. హ్యాపీ హెల్త్, హ్యాపీ సండే అంటూ ఫుల్ జోష్తో హంగామా చేశారు. ప్రతిరోజు వేలాదిగా వాహనాలు ప్రయాణించే విజయవాడలోని బందర్ రోడ్ లో ఈ రోజు హ్యాపీ సండే పేరుతో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద యువత అందరూ కూడా ఇక్కడకు చేరి హ్యాపీ సండే అంటూ ఈ సండేని ఎంజాయ్ చేస్తున్నారు. నెలలో మొదటి వారం వచ్చే సండేని హ్యాపీ సండేగా ఇక్కడ ఎంజాయ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కళ్ళని కాదు, అటు వాకర్స్ దగ్గర నుంచి ఇటు యువత, చిన్న పిల్లల వరకు ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు మనకి. ఇక్కడ ప్రతి ఒక్క కళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇప్పుడు పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కూడా జానపద గీతాలతో అలరిస్తూ ఉన్నారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ప్రతి సండే ఇక్కడ ఒక నెలలో మొదటి ఆదివారం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎవ్రీ సండే రావడం, చాలా పొద్దున్నే వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాం అందరం. మీరు చెప్పండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీకున్న లైఫ్ లో బిజీగా మీ ఫ్యామిలీని పోషించడం కానీ ఈ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు సండే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడం ఎలా? హ్యాపీ, టెన్షన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. చాలా హ్యాపీగా ఉన్నాం. చెప్పమ్మా, నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? ఎప్పుడు మీరు చదువు అంటారు కదా, ఈ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగుంది. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. చాలా బాగుంది. యూత్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. పొద్దున్నే మార్నింగ్ పూట వచ్చి జస్ట్ ఓన్లీ కంఫర్టబుల్ గా ఒక 1 అవర్ ఇలాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది మీరేం చేస్తుంటారు? డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజ్. మీకున్న స్ట్రెస్ అంతా కూడా ఇక్కడ పోగొట్టుకుంటుంటారా? రిలీఫ్. ప్రతి వారం ఇలా రావడం బాగుంది. మరి ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎంజాయ్ చేయడానికి ఒకసారి వచ్చాము. నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము. బాగా ఎంజాయ్ చేసాం. సూపర్. ఇక్కడ అంతా యువతే ఉన్నారు. మరి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దాం. మీరు చెప్పండి సార్, ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగుంది మేడం. మనం చాలా టెన్షన్ గా ఉంటాము, కానీ ఇట్లా ప్రతి వారం చేయడం వల్ల చాలా ఉపయోగము, ఆరోగ్యము, ఆనందం కూడా. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. మరి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.